హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతుల పులుసు అయితే చేస్తున్నా. అలాగే మెంతులకి పులుసు కావలసినవి ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నా. నేను కొన్ని తీసుకున్నా, పర్వాలేదు. మరి ఎక్కువ వేసుకుంటే కొన్ని చేదుగా ఉంటుంది. అలాగే చిన్న మీడియం సైజు టమాటో, అలాగే ఆయిల్ వీటయ్యాక మెంతులు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నేను బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలు వేసుకున్నా, ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు బాగా ఎగనివ్వండి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెడదాం. కలిపేసుకొని మెంతుల పులుసు అప్పుడు బాగా నానమ్మల కాలం నాటి అమ్మమ్మలు స్టైల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు అది ఎవరో తింటలేదు ఫ్రెండ్స్. దీన్ని మర్చిపోయాం. అందరూ కూరగాయలు నాన్ వెజ్ మీద పడిపోయి ఇంకా దీన్ని అయితే మర్చిపోయారు. అందుకని నేను అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నేను అయితే మా ఇంట్లో చేస్తా. కూరగాయలు ఏం లేనప్పుడు కర్రీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. కలిపేసాక మూత అయితే పెడదాం 2 నిమిషాలు. ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గాలి. టమాటా వేసుకున్నాక తగినంత కారం అయితే వేసుకుందాం. అలాగే కారం మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ వేసుకోండి. కారం వేసుకొని నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా. కారం వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు కలిపేసి బాగా మగ్గనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు కారం ఆయిల్లో బాగా మగ్గితే కారం కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను కొంచెం చింతపండు అయితే కడిగి పెట్టుకున్నా. ఇందులో వాటర్ అయిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయిల్ తేరుకున్నాక చింతపండు పులుపు అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని ఇక మన దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఏమంటే వేసుకోండి. ఏమీ లేకుండా కూడా బాగుంటుంది కర్రీ, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మూత పెట్టాను. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి. ఆయిల్ తేరుకుంటుంది. కొంచెం ఇంకా దగ్గరకు రావాలి. నేనైతే కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నా. అలాగే ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోండి. కర్రీ ఉడికేటప్పుడు నాకైతే సరిపోయింది. అలాగే కొంచెం దగ్గర పడాలి. ఇంకొంచెం పెట్టుకుంటా. నేను కొంచెం దగ్గర పడ్డాక గ్రేవీ బౌల్లో తీసుకున్నా ఫ్రెండ్స్. మీకు గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెంతులు పులుసు రెడీ. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కర్రీ ఏం లేవు, కూరగాయలు లేవు అని ఏం టెన్షన్ పడక్కర్లేదు. 10 నిమిషాల్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా ఈజీ కూడా, ఎక్కువ కష్టపడక్కర్లేదు. టుడే మీకు గాని